అండ్ ఇంకొకటి ప్రధానమైన అంశము, మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు మాకు కనిపిస్తున్న అంశం, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, దాన్ని నాలా కన్వర్షన్ చేస్తారు, రియల్ ఎస్టేట్ దాని కింద మార్చేస్తారు. సో మళ్ళీ ఆ లేఅవుట్ చేసిన తర్వాత కొంతమంది ఎంటర్ అయిపోయి ఆ భూమి వాళ్ళ పేరు మీద ఉంటుంది కాబట్టి పాత వాళ్ళు మళ్ళీ ఆ లేఅవుట్ని తీసేసి మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద మార్చేసి దానికి రైతు బంధం తీసుకొని రకరకాలుగా చేశారు. అట్లాంటి కేసెస్ మేము కొన్ని పదుల సంఖ్యలో చూసినాం. ఓన్లీ ఇన్ హైదరాబాద్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, గోపన్పల్లిలో ఒక 300 ఎకరాల భూమి సేమ్ అదే సిచ్యువేషన్. 300 ఎకరాలు ఫస్ట్ ప్లాటింగ్ అవుతుంది, పేదలు కొంటారు, వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలు కొంటాయి. దాని తర్వాత ఒక సినిమా ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది, 300 ఎకరాలకి బ్లూ షీట్లు వేసేస్తారు. లేఅవుట్ కింద మనం ధరణిలో చెక్ చేస్తే మా పేదల పేర్లు కనిపిస్తాయి, అగ్రికల్చర్ కింద చెక్ చేసి ఈ బిజినెస్ ఈ సినిమా వాళ్ళ పేర్ల మీద కనిపిస్తాయి. ఎట్లా దీన్ని మార్చడానికి ఏం అవకాశం లేదు? దీంట్లో అసలు మీరు సమస్యకి మూలం ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్కి వేరే రికార్డు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి ఇంకొక వేరే రికార్డు ఉంటుంది. అగ్రికల్చర్ రికార్డ్ అయితేనో రెవెన్యూ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంది, నాన్ అగ్రికల్చర్ రికార్డ్ అయితే లోకల్ బాడీ చేతిలో ఉంటుంది. ఇప్పటిదాకా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి ఆర్ఓఆర్ లేదు, అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ నాన్ అగ్రికల్చర్కి లేదు. భూభారతి చట్టం ఏమంటుందంటే రాబోయే రోజులలో నాన్ అగ్రికల్చర్కి కూడా ఆర్ఓఆర్ ఉండాలి, ఇంటి స్థలాలకి నాన్ అగ్రికల్చర్. అప్పుడు ఏమవుతుంది, తెలంగాణలో మొత్తం భూమి ఒకటే వేదిక మీదకి వస్తుంది. అయితే ఇటు అగ్రికల్చర్ ఉంటుంది, లేదా అదే పక్కన నాన్ అగ్రికల్చర్ ఉంటుంది. ఈ ఓవర్లాప్ ఉండే అవకాశం లేదు. అది జరిగేంత వరకు ఈ రిపిటేషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు వెంటనే ఏం చేయొచ్చు అంటే, ఒక భూమి నాన్ అగ్రికల్చర్గా మారగానే అగ్రికల్చర్ రికార్డు డిలీట్ కావాలి. ఇప్పుడు సమస్య కావాలి, అగ్రికల్చర్ కనపడొద్దు కదా. ఇదే భూమి అటు ఇంట్ల స్థలాలుగా పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ రికార్డులో కనపడుతుంది. అదే భూమి రెవెన్యూ డిపార్ట్మెంట్ రికార్డులలో అగ్రికల్చర్ ల్యాండ్ గా కనపడుతుంటది. ఎప్పుడైతే ఇది డిలీట్ అవుతుందో ఆ సమస్య లేకుండా పోతుంది. అందుకే ఇది పోవాలి ఇప్పటికిప్పుడు అంటే ప్రభుత్వం ఒక పని చేయాలి, ప్రజలు ఒక పని చేయాలి. ప్రభుత్వం ఏం చేయాలంటే ఎక్కడెక్కడ నాలాగా మారిందో దాన్ని అంతా కూడా ఇప్పుడు ఆర్ఓఆర్ నుంచి తొలగించాలి. అగ్రికల్చర్ అదొక పెద్ద భూభారతిలో లేదా? భూభారత్ ఏమంటుందంటే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రికార్డుని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని భూభారతిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా వెంటనే సర్వే చేసి కొత్త ఆర్ఓఆర్ తయారు చేయాలని కూడా భూభారతిలో నియమం ఉంది. నాన్ అగ్రికల్చర్ కి సెపరేట్ ఆర్ఓఆర్ చేయాలని నియమం కూడా ఉంది. మీరు సెక్షన్ పెట్టి దాన్ని యాడ్ చేయలేకపోయినారా? ఉన్నాయి, దాంట్లో ఉంది. మీరు చెప్పిన 3 ఉన్నాయి. నేను ఇప్పుడు అనేది ఆచరించాలి కదా, ఇప్పుడు అమల్లోకి రావాలి. ఇది వచ్చే ముందు ఇప్పటికిప్పుడు చేయగలిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఆచరణకు రావాలంటే 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఆ సమస్య పరిష్కారం కావాలి అంటే ఎవరైతే ఇంటి స్థలాల కింద భూములు కొన్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ భూభారతి రికార్డు నుంచి తొలగించమని అప్లికేషన్ పెట్టాలి. ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ తొలగించమని పెట్టాలి. కనీసం ఫ్యూచరిస్టిక్ గా ఉంటది. వాళ్ళు భూభారతిలో అప్లై చేయాలి. అంటే నాన్ అగ్రికల్చర్ గా మారింది కాబట్టి డిలీట్ చేయండి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళ చేతిలో ఆ భూమి ఉండిపోయి ఉంటే ఇబ్బంది లేదు. ఈ పార్టీకి భూమి పొజిషన్ కూడా పోయి ఉంది అనుకోండి, పోయింది కదా, పోనీ ఉన్నాయి, 2 ఉన్నాయి. పోనీ ఉంటేనేమో కొంత ఇప్పుడు మేలు జరుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ పోయి ఉంటే కూడా ముందు ఇక్కడ రికార్డుని సవరించుకుంటే ఏమైతుంది, వాళ్ళకున్న ఒక ఆధారం పోతుంది. అగ్రికల్చర్ రికార్డులో తప్పు జరిగిన వాళ్ళ పేర్లు ఉన్న రికార్డు ఇక్కడ నుంచి పోతుంది. అప్పుడు కోర్టులో కొట్లాడినా కొంత ఎవిడెన్స్ వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఒక ఆలోచన ఏం చేయాలంటే, ఏ రికార్డు అయినా ఒక ఆధారం. మన దేశంలో భూమి యాజమాన్య హక్కు నిరూపించుకోవటానికి ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు. ఏ రికార్డుకి గవర్నమెంట్ గ్యారంటీ ఉండదు. మన దేశంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ లేదు. ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో సేల్ లీడ్ అన్నది కూడా అది కూడా గ్యారంటీ కానే కాదు, అసలు టైటిల్ రికార్డ్ కాదు. అది సేల్ లీడ్ అనేది ఇట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ డాక్యుమెంట్, నాట్ ఆఫ్ ఎ టైటిల్. అంటే మీ హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు, దస్తావేజుల రిజిస్ట్రేషన్. మీకు నాకు మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తారు తప్ప హక్కులు బదలాయింపుకి అదేం గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా, అమెరికా దేశంలో ఏమవుతుంది, మీరు పోయి భూమి కొన్నారనుకో, అన్ని వెరిఫై చేస్తారు, మీ పేరు ఒక రిజిస్టర్ ఎంటర్ చేస్తారు, మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ రికార్డు ఫైనల్, మీ సర్టిఫికేట్ ఫైనల్. రేపు పొద్దున నేను వచ్చి లేదు ఆ భూమి నాదే అన్నా అనుకో, మీరు చెప్పొచ్చు ఇది నా సర్టిఫికేట్ ఉంది నాదే అని. గవర్నమెంట్ మీ వైపు గ్యారంటీ. సపోజ్ ఏదైనా ఇబ్బంది అయ్యి మీరు భూమి మీద హక్కులు కోల్పోవాల్సి వస్తే కూడా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాలి. మన దగ్గర అట్లాంటి వ్యవస్థ లేదు. కాబట్టి ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ కాగితాలు ఉంటే భూమి వాళ్ళ దానికి ఇంత లెక్క. ఇప్పుడు భూభారతి చట్టం ఏం చేస్తుందంటే, ఎవడైతే ఇల్లీగల్ గా భూమి తెచ్చుకున్నాడో కనీసం అని రికార్డులకి వెళ్ళి తొలగిస్తే వానికి ఆధారం తగ్గుతుంది, వీళ్ళకు ఒక ఆధారం పెరుగుతుంది. కానీ సంపూర్ణ పరిష్కారం దొరకాలంటే, నేను ఇప్పుడు చెప్పట్లేదు, గడిచిన 10-15 ఏళ్ళుగా చెప్తున్నాను, భూములను రీసర్వే చేసి కొత్త రికార్డు తయారు చేసుకుంటేనే మనకు ఒక సంపూర్ణ పరిష్కారం. ఇందులో చూపించారు, ఇందులో చెప్పాం. ఇందులో కూడా స్పష్టంగా భూములని రీసర్వే చేసి కొత్త ఆర్ఓఆర్ తయారు చేసుకోవాలి. అప్పటి వరకు ఈ రికార్డు తాత్కాలికంగానే హక్కుల రికార్డుగా కొనసాగుతుంది రాసాం. మీరు చూడండి, దాంట్లో భూభారతిలో కరెంట్ రికార్డ్ విల్ బి టెంపరరీలీ కంటిన్యూడ్ యాజ్ రికార్డ్ ఆఫ్ రైట్స్. తర్వాత చేయాల్సింది రీసర్వే జరగాలి. అంటే ఇక్కడ నాకు చాలా మీటింగ్లలో చెప్పా,
మీరు భూభారతి చట్టాన్ని జిందా తెలిసిమత పరిష్కారంగా చూడకండి అని. మా చిన్నప్పుడు దగ్గు వచ్చినా జలుబు వచ్చినా జ్వరం ఇది అన్నింటికీ పరిష్కారం అని అనుకోవడానికి కాదు. పోయినసారి జరిగిన పొరపాటు అదే. ధరణి చట్టం వచ్చినప్పుడు కూడా కొత్త రెవెన్యూ చట్టం వస్తుంది, ఇక అన్ని చట్టాలు పోతున్నాయి, ఇదే రికార్డు ఫైనల్, పాస్బుక్ జేబులో ఉంటే పాస్పోర్ట్ ఉన్నట్టే, ఇక ఏ చట్టం లేదు. కాదు, 124 చట్టంలో ఒక చట్టం పోయి ఒక చట్టం వచ్చింది. ఇప్పుడు భూభారతి కూడా 6 పాత 6 చట్టం మారి కొత్త 6 చట్టం వచ్చింది. ఇది ఎందుకు కీలకం అవుతుందంటే 60 నుంచి 80% భూ సమస్యలన్నీ 6 పరిధిలో వస్తాయి. వాటికి మనం దీన్ని పరిష్కారం వెతకొచ్చు. ఇవి కాకుండా పిఓటి సమస్యలు ఉంటాయి అసైన్మెంట్ చట్టం కింద, ఎల్టీఆర్ సమస్యలు ఉంటాయి, ఇనాం భూముల సమస్యలు ఉంటాయి, టెనెన్సీ భూముల సమస్యలు ఉంటాయి. అవి భూభారతి పరిధి కాదు, అది వేరే చోట ఉంటది. సో మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది జిందా తెలిసినంత పరిష్కారం కాదు. రెండోది, భూ సమస్యల పరిష్కారానికి మేము ధరణి కమిటీలో ఉన్నప్పుడు నేను కావచ్చు, పెద్దలు కోదండ రెడ్డి గారు కావచ్చు, మేమంతా కలిసి ఒక 50 రకాల సూచనలు 50 సూచనలు చేశాం ప్రభుత్వానికి. ఇవన్నీ చేయండి. అందులో కీలకమైన 10 సూచనల్లో చట్టం ఒకటి. ఇప్పటికిప్పుడు మేలు జరగాలంటే కొత్త చట్టం చేయండి. దీంతో పాటుగా భూముల రీసర్వే జరగాలని చెప్పినాము. గవర్నమెంట్ ల్యాండ్, భూధాన్, ఇనాంలన్నీ ఇన్వెంటరీ చేసి రికార్డ్ తయారు చేసుకోవాలని చెప్పినాము. నిషేధ జాబితాలను గ్రామాలకు పంపి అక్కడే సరి చేయించండి. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నది ప్రోబిటర్ లిస్ట్ విషయంలో. పట్టభూమి అయి ఉంటది, తీర్చుకోవడానికి కష్టం అవుతుంది. ఎంతమంది దరఖాస్తులు పెట్టుకుంటారు? ఒక్కసారన్నా ఈ ప్రోబిటర్ లిస్ట్ ని గ్రామాలకు తీసుకెళ్లి అక్కడ పరిష్కారం చేయండి. అట్లా మేము చాలా సూచనలు చేశాము. అందులో